హలో మై డియర్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే. సో మరి చూడండి, మరి ఏపీ అండ్ టీజీలో సో ఆల్రెడీ ఈఏపీ సెట్ సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది. సో కదా, సో ఇప్పుడు అందరూ కూడా సో ఎవరైతే ఈఏపీ ఆస్పిరెంట్స్ సో బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఈ సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే సో కౌన్సిలింగ్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఆల్రెడీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా కొన్ని టీజీలో తెలంగాణలో అయితే ఆల్రెడీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది కదా. సో మరి అసలు ఆ కౌన్సిలింగ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఓకే దాని ప్రాసెస్ ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి సో అని చెప్పేసి సో జస్ట్ ఒక చిన్న ప్రాసెస్, ఓకేనా. సో స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే మీకు అసలు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి జస్ట్ మీకు స్టార్టింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు కాలేజ్లో మీరు జాయిన్ అయ్యేంత వరకు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, సో అందులో మీకు వచ్చేసరికి స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ, ఓకేనా. సో ఫీ, ఓకే. సో మీరు మరి కౌన్సిలింగ్కి సంబంధించిన ఫీ అనేది మీరు ఆన్లైన్లో మీరు పే చేసుకోవాలన్నా సో చూడండి, ఇది నేను మళ్ళీ చెబుతున్నాను. సో మీ ఫీ ఎప్పుడైనా సరే మీరు ఓన్లీ ఆన్లైన్ సో ఓకేనా, మీ సేవ లేదా ఈ సేవ, ఓకే, ఆర్ ల్యాప్టాప్ విండోస్, ఓకే. సో ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో మాత్రమే చేయండి, మొబైల్లో అస్సలు చేయొద్దు, ఓకేనా. ఈ ప్రాసెస్, ఓకే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ ఫీ పేమెంట్ ప్రాసెస్ కానీ అస్సలు మొబైల్లో అనేది అస్సలు మీరు చేయొద్దు. ఎందుకంటే మొబైల్లో చేసే సర్వర్ అనేది క్రాష్ అయ్యే ప్రమాదాలు ఉంది, ఓకే, సర్వర్ డౌన్ అవడం వల్ల. సో ఏంటంటే ఒకసారి మీరు ఓకే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అస్సలు పాసిబిలిటీ ఉండదు. ఏదైనా సరే మనకి ఓన్లీ ఒక్కసారి మాత్రమే దీనికి ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దానికి సంబంధించిన ఫీ అనేది ఎంత అయితే ఉంటుందో అంత పే చేసుకోవాలి. దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఆల్రెడీ మనకి వాళ్ళు ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్లాట్ బుకింగ్, ఓకే. సో స్లాట్ బుకింగ్ దేనికి రా అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి మీ వెరిఫికేషన్, ఓకేనా, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఈ వెరిఫికేషన్ కోసం మీరు స్లాట్ అయితే బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో పర్టికులర్గా ఒక డేట్ని అయితే మనకి ఇస్తాడనమాట. సో ఆ డేట్న మనకు వెళ్ళి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. సో ఆ స్లాట్ బుకింగ్ రోజు మనకు వచ్చిన స్లాట్ రోజు మనం వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ మరి చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆల్రెడీ ఇందాక చెప్పిందే కదా స్లాట్ బుకింగ్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో చూడండి ఇది చాలా అంటే చాలా మెయిన్, ఓకేనా. సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ వెరిఫికేషన్ అనేది నేను ఈ వీడియో ఎండ్లో నేను మీకు చెప్తాను ఏమేమి కావాలి ఏంటి అనేవి. సో చూడండి, ప్రతి ఒక్కటి వీటితో మనకి సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్ అనేది మన దగ్గర ఉంచుకోవాలన్నమాట, ఓకేనా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసరికి, ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఓకే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఓకే, సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి, ఓకేనా. సో కాలేజెస్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్కి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నీ నేమ్ సంథింగ్ హాల్ టికెట్ నెంబర్ సో ఇవన్నీ ఎంటర్ చేయడం వల్ల మనకి సో రిక్వైర్మెంట్, ఓకే, మనకి ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నారో సో అవన్నీ యూజ్ చేసి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టు ఆప్షన్ ఎంట్రీ. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా మెయిన్ ఇది కదా. సో చాలా అంటే చాలా మంది సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో ఇక్కడే మనకి మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఆప్షన్ ఎంట్రీ, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్, సో దీని వెబ్ ఆప్షన్స్ కూడా అంటాం కదా. సో వెబ్ ఆప్షన్స్, ఓకే. సో సో చూడండి, సో ఇక్కడే మనకి చాలామంది స్టూడెంట్స్ మనకి మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ అసలు ఎట్లా పెట్టాలి, ఏ విధంగా మనము సో ఆప్షన్ ఎంట్రీ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం, ఓకే, మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో చూసుకోండి. వాటిల్లో మీకు బెస్ట్ కాలేజ్, ఓకేనా. సో ది బెస్ట్ కాలేజ్లో ది బెస్ట్ బ్రాంచ్. సో లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో మ్యాక్సిమం కాలేజ్లో మనకి బ్రాంచ్లో ఏంద్రా సిఎస్సి, ఓకేనా. సిఎస్సి కింద మనకి ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజ్లో నువ్వు సిఎస్సి చేయాలనుకుంటున్నావు అనుకోండి, ఓకే. సో లైక్ చూసుకున్నట్లయితే JNTU-Hలో, ఓకే, JNTU-Hలో నువ్వు సిఎస్సి జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నావు, ఓకే. సిఎస్సి తర్వాత ఇంకే బ్రాంచ్ నీకు ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, ఓకే. సిఎస్సి తర్వాత నువ్వు ఈసీఈ. సో సిఎస్సిలో మనకి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉంటాయి, ఓకేనా. సో ఆల్రెడీ సిఎస్సిలో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఇంకా తెలుసుకోకపోతే, ఇన్ కేస్ మీకు తెలియకపోతే సో అది కూడా ఆ వీడియోకి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం, లేదా మన పిఐటి ఛానల్ సంబంధించిన ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో సిఎస్సి ఈసీ త్రిబుల్ సో సంథింగ్ ఇట్లా మీకు నచ్చిన బ్రాంచెస్ మీరు ఏ బ్రాంచ్ అయితే చేసుకోవాలో సో అవన్నీ ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఉంటాయి. సో వీటిలో నువ్వు ఏది కావాలి, నువ్వు దేంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిఎస్సి ఉందనుకోండి,
సిఎస్సిలో మళ్ళీ స్పెషలైజేషన్ సిఎస్ఎం ఉంటుంది, సిఎస్డి ఉంటుంది, సిఎస్సిఏ ఉంటుంది, అట్లా నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. ఇన్ కేస్ మరి నాకు సిఎస్సిలో సీట్ రాదు అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్లాన్ బి అనేది నీ దగ్గర ఉండాలన్నా. సో ఆ ప్లాన్ బి JNTU-Hలోనే ప్లాన్ బి దేంట్లో చేసుకుంటావు నువ్వు, ఈసీఈ. లైక్ అంటే నువ్వు సెకండ్ ఆప్షన్, లేదు నాకు JNTU-Hలోనే నువ్వు ఆ కాలేజ్లోనే కావాలి అని అనుకుంటే మాత్రం, లైక్ నాకు JNTU-Hలోనే రెండు ఈసీ అయినా పర్లేదు, ట్రిపుల్ అయినా పర్లేదు, సిఎస్సి అయినా పర్లేదు అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు JNTU-H నువ్వు సెలెక్ట్ చేసుకొని సిఎస్సి ఎంటర్ చేయాలి, తర్వాత ఈసీ, తర్వాత ట్రిపుల్. సో అట్లా నీకు ఫస్ట్ నువ్వు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావో దాని నుంచి నువ్వు ఒక ఆర్డర్ ప్రకారం రావాలిరా. లేదు నువ్వు ఫస్ట్ ఆర్డర్ సిఎస్సికి ఇస్తావా, ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు బ్రాంచ్కి ఇస్తావా, ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు బ్రాంచ్కి ఇచ్చినప్పుడు బ్రాంచ్ సిఎస్సి ఏ కాలేజ్లో ఉంటుంది, JNTU-H ఒకటి లేదా OU ఒకటి, ఓకేనా, లేదంటే OU. సో ఈ రెండిట్లో నువ్వు ఫస్ట్ సిఎస్సి JNTU-H పెట్టి తర్వాత సిఎస్సి OU పెట్టుకో, లేదా ఫస్ట్ సిఎస్సి OU పెట్టి తర్వాత అట్లా పెట్టుకో. సో నువ్వు అట్లా బ్రాంచ్ వైజ్ పెట్టుకుంటే బ్రాంచ్ వైజ్ పెట్టుకున్నా, లేదా కాలేజ్ వైజ్ పెట్టుకుంటే కాలేజ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు దేనికి ఇస్తే దానికే అక్కడ కాలేజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో కాలేజ్ అలాట్మెంట్ అనేది, సో ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా కేర్గా ఉండండి. ఎందుకంటే వన్స్ ఒకసారి సీట్ అలాట్మెంట్ అయ్యిందా, ఓకే, సో అది క్యాన్సిల్ అవటం ఉండదు. సో ఆ ఇయర్ మొత్తం మనకి వేస్ట్ అయిపోయినట్టే, ఓకే. సో అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకొని తెలుసుకొని ఓకే పెట్టండి. సో ఇవి కూడా సరే నేను మళ్ళీ చెప్తున్నాను రా, ఏదైనా సరే కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి మన కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఏదైనా సరే సిస్టంలోనే మీరు ప్రాసెస్ చేయండి, మొబైల్లో అస్సలు చేయవద్దు, ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రింట్ లిస్ట్. సో మీరు ఏదైతే లిస్ట్ సంథింగ్ మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారో లాస్ట్లో మనకి ప్రింట్ వస్తుంది కదా, సో ఆ ప్రింట్ కన్ఫామ్గా మీరు తీసుకోవాలి, ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం మీరు తీసుకోవాలి లిస్టు. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్, ఓకేనా. సో ఏదైతే మనకి అలాట్మెంట్ ఇస్తాడో, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్పేసి అలాట్మెంట్ ఇస్తాడో, సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. సో అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకొని కాలేజ్లో సబ్మిట్ చేయాలి, ఓకే. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, కాలేజ్లో రిపోర్ట్ చేయాలిరా. ఇన్ కేస్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఓకే, సో మరి సార్ నేను అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసుకున్నాను సార్, నా కాలేజ్లో సీట్ అట్లానే ఉంటుంది సార్ అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది హైలీ ఇంపాసిబుల్ నాన్న. సో ఎప్పుడైతే నువ్వు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్లో సబ్మిట్ చేస్తావో, కాలేజ్లో రిపోర్ట్ చేస్తావో అప్పుడే నీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ కేస్ నువ్వు కాలేజ్లో రిపోర్ట్ చేయలేదా, పర్టికులర్ డేట్ అని ఇస్తాడు, ఈ డేట్లోగా రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన 2 days, మ్యాక్సిమం 2 days ఉంటుంది, ఓకే, 2 or 3 days ఉంటుందన్న. అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన 2 or 3 daysలో నువ్వు కాలేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే నీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తాడు, ఓకే. క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ వేరే సెకండ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, సెకండ్ కౌన్సిలింగ్లో చేసుకుంటారు. లేదు సార్ మరి నేను దీంట్లో సీట్ ఇన్ కేస్ నీకు ఏందిరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్లో రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళాలి, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అన్నా కూడా నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ కేసు నువ్వు కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే మాత్రం నీకు ఆ కాలేజ్లో సీట్ అనేది ఉండదు. ఇన్ కేస్ నువ్వు కాలేజ్లో ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్లో రిపోర్ట్ చేసావు, సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు JNTU అవ్వాలి అనుకున్నావురా, OU పెట్టావు, నీకు OUలో సీట్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ JNTU పెట్టావు, సెకండ్ ఆప్షన్ OU పెట్టావు అనుకో, నీకు OUలో సీట్ వచ్చింది, ఓకే. నువ్వు వెళ్ళి ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి నువ్వు OUలో రిపోర్టింగ్ చేస్తే నీకు OUలో సీట్ కన్ఫర్మ్ అవుద్ది, ఓకే, సీట్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. లేదు సార్ నాకు JNTU, నేను సెకండ్ కౌన్సిలింగ్లో JNTU సెలెక్ట్ చేసుకుంటాను సార్, మరి JNTU నాకు ఛాన్సెస్ బై లక్ నాకు JNTU వస్తే నేను JNTUలో జాయిన్ అవ్వచ్చా అంటే డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు, ఓకే. సో నువ్వు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, ఓకేనా, నువ్వు సెకండ్ కౌన్సిలింగ్లో ఓన్లీ నీకు ఏ కాలేజీలు కావాలో కేవలం అవి మాత్రమే పెట్టుకో. నువ్వు JNTU కావాలనుకుంటున్నావు, ఓన్లీ JNTU ఒక్కటే పెట్టుకో, ఏమీ పెట్టద్దు, ఓకేనా. సో లేదు మళ్ళీ JNTU పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 పెట్టేసావు అనుకో, ఆ 10లో ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు ఈ OUలో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, అర్థమవుతుందా. దీంట్లో వచ్చినప్పుడు ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ JNTUలో నీకు సీట్ వచ్చేసింది అనుకో, సెకండ్ కౌన్సిలింగ్లో నువ్వు పెట్టుకున్నప్పుడు JNTUలో సీట్ వచ్చేస్తే OUలో సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది, JNTUలో కన్ఫర్మ్ అవుద్ది, మళ్ళీ JNTUలో అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ నువ్వు రిపోర్ట్ చేయాలి, ఓకేనా. ఇన్ కేస్ నువ్వు JNTUలో పెట్టినప్పుడు నీ JNTUలో సీట్ రాలేదనుకో, OUలో కన్ఫర్మ్ అట్లానే ఉంటుంది సీటు, OUలో సీట్ అట్లానే ఉంటుంది. లేదు నీ JNTU పాటు మళ్ళీ ఒక కాలేజ్, ఓకేనా, మళ్ళీ ఒక 10 కాలేజీలు పెట్టావు అనుకో, ఏ లాస్ట్ కాలేజ్లో ఉన్న సీట్ ఇచ్చేస్తాడు, ఏదో ఒకటి సీట్ ఇచ్చేస్తాడు, అప్పుడు ఈ కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు OUలో నీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, ఓకేనా. సో అదొకటి తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ అనేది చేయండి అన్న, అలాట్మెంట్ ఆర్డర్లో కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, ఓకే.
సో మరి చూడరా మరి ఇక్కడ మనకి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే సో చూడండి హాల్ టికెట్ కావాలి, ఈఏపీ సెట్ హాల్ టికెట్ కావాలి, మనకి ఆధార్ కార్డ్, ర్యాంక్ కార్డ్, ఓకేనా, ర్యాంక్ కార్డ్ లైక్ మీకు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, ఓకే ఎంసెట్ ర్యాంక్ కార్డు కావాలి, 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, స్టడీస్ సర్టిఫికేట్. సో చూడండి 6th నుంచి ఇంటర్ వరకు అంటే 11th 12th వరకు, ఓకేనా, 6th to 12th మీకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, బోన్ఫైడ్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో చూడరా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 సో రీసెంట్ది, సో ఓకేనా, సో రీసెంట్ది ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఓకే. అండ్ నెక్స్ట్ అలా క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా, సో క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీరా, ఓకే. మెయిన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆరు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఆరు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, ఓకే. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనకు ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వచ్చేసరికి. అండ్ అలాగే ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఉంటుందో సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కన్ఫామ్గా మీరు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తే మీకు 10% అనేది సీట్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ అప్లై చేసిన వాళ్ళకి 10% అనేది రిజర్వేషన్ అనేది కన్ఫామ్గా ఉంటుంది, ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో సో ఈడబ్ల్యూఎస్ కన్ఫామ్గా అప్లై చేయండి, ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేయండి, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందా కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి, ఓకే. సో అందరికీ మంచి కాలేజ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.